ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమమైనా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖేష్ కుమార్ మీనా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని ఎన్నికల కమిషనర్కు నివేదిస్తున్నామని వివరించారు. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్పీ పరీక్ష జరుగుతుందని అన్నారు. ఇక ఇదే విషయంపై ఏపీ నుంచి మా 1TV ప్రత్యేక ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి దేవా. కవిత, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం సమావేశం నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో డిఎస్సిని వాయిదా వేయాలంటూ 1000కి పైగా వినతులు వచ్చాయని, ఇక ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్కు నివేదిస్తున్నామని కూడా ఆయన వివరించారు. అలాగే ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని, సి విజిల్ యాప్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని కూడా ఆయన వెల్లడించారు. ఇక అలాగే వచ్చిన ఫిర్యాదుల్లో 74% 100 నిమిషాల్లో పరిష్కరించామని కూడా ఆయన వివరించారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులు వచ్చిన 46 మందిపై చర్యలు కూడా తీసుకున్నామని సీఈఓ చెప్పారు. ఇక ఫిర్యాదులు వచ్చిన వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన కొందరిని సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులు కూడా పెట్టామని ఆయన చెప్పారు. ఒక్క వాలంటీర్లపైన 40 కేసులు నమోదయ్యాయని, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు తప్పవని కూడా మీనా హెచ్చరించారు. శ్రీకాకుళం డిఆర్ఓ, మరో డిఆర్ఓపై కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇక వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సదరు డిఆర్ఓలపై ఫిర్యాదులు అందాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ సభలో భద్రతా లోపాలపై కూడా ఫిర్యాదు వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక అయితే ఈ భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందని, అందుకే ఆ ఫిర్యాదుని కేంద్రానికి పంపామని కూడా ఆయన తెలిపారు. ఇక కోర్టు కారణంగా ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగించాలని ఆయన ఆదేశించారు. ఇక ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామని ఆయన ప్రకటించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని కూడా స్పష్టం చేశారు. ఫ్లైట్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందని కూడా హెచ్చరించారు. ఇక సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదుల నమోదుతో 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా మీనా చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫోటో, వీడియో తీసి ఫిర్యాదు చేయవచ్చని కూడా ఆయన వివరించారు. ఇక రాష్ట్రంలో వివిధ అంశాలపై 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని కూడా మీనా వెల్లడించారు. ఇక 3 రోజుల్లో 3,39,00,000 విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక అందులో మద్యం విలువ 1.69 కోట్లు ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఇక మద్యం ఉత్పత్తి, విక్రయాలపై కూడా దృష్టి పెట్టామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ చూపించిన అంశంపై నిషేధం లేదని, ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చని కూడా మీనా స్పష్టం చేశారు. కవిత, కెమెరామెన్ సాయితో దేవా, 1TV న్యూస్, విజయవాడ. వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 action has been taken against 46 people, which include volunteers, which include some VROs, regular employees కూడా ఉన్నారు.